Hi friends, welcome to Banking Sosa. This topic is root of quadratic equation. So root of quadratic equation is topic. మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సో ఇందులో బేసిక్స్ వచ్చేసరికి బేసిక్స్ ఏం లేవు ఉండవు ఫ్రెండ్స్. సో √4 ఇంటూ √4 ఈక్వల్స్ ఎంత అవుతుందంటే 4. సో దీన్ని మనం √4ని మనం ఎలా రాసుకోవచ్చు? సో √4 హోల్ స్క్వేర్, √4 ఇంటూ √4. ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకు ఏం మిగులుతుంది? 4. అలా కాకుండా 4√2 ప్లస్ 4√2. సో ఆన్సర్ ఎంత అవుతుంది మనకి? 8√2. సో 4√2 ప్లస్ 4√2 ఎంత అవుతుందంటే 8√2. సో ఈ రెండు తెలిస్తే చాలు ఫ్రెండ్స్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేయడానికి. ఓకే, లెట్స్ గో టు ద క్వశ్చన్స్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 6x² - 23√x + 60 = 0, 2y² + 3√y - 15 = 0. సో ఫస్ట్ మనం ఏం కనిపెడతాం అంటే ఫస్ట్ సింబల్స్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏముంది? ప్లస్ సింబల్ ఉంది. ఇక్కడ ప్లస్ ఉందంటే ఏం చెప్పాను? మీరు కనుక నా పార్ట్ 1 వీడియో చూడకపోతే సో ఐకాన్స్లో వీడియో ఇస్తాను, మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఇలా ఈ సింబల్స్ అనేది ఎలా తీసుకున్నాడో మీకు ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఉంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉందంటే నెక్స్ట్ టైం చెక్ చేస్తాం. ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది. సో మనకు రూట్స్ ఏమవుతాయి అంటే 2 ++ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ ఏం చెప్పాను ఫ్రెండ్స్? ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల మనకి ఏమొస్తుంది? 360. సో ఇక్కడ వచ్చిన రూట్స్ అనేవి ఎలా ఉండాలంటే ప్రోడక్ట్ చేస్తే 360 రావాలి, ఎడిషనల్ సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత రావాలి? 23√3 రావాలన్నమాట. సో ఇక్కడ √3 రావాలంటే ఏంటి చెప్పాను? సో రెండు పక్కల √3 ఉండాలి, అంతే కదా ఫ్రెండ్స్. ఇక్కడ √3 రావాలంటే సంథింగ్ ఇక్కడ వాల్యూ ఈ సపోజ్ ఎంత కొంత వాల్యూ, సపోజ్ 20√3 + 3√3 = 23√3 అవ్వాలి. సో √3 అనేది కామన్. నెక్స్ట్ ఏం చెప్పాను? ఇది ఎడిషనల్ సబ్ట్రాక్షన్. అలాగే మల్టిప్లై చేస్తే √3 ఇంటూ √3 ఏమవుతుంది? 3 ఇంటూ ఎక్స్ట్రా సంథింగ్ ఇచ్చేస్తే 360 రావాలన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో √3 ఇంటూ √3 ఏమవుతుంది? 3. సో 360/3 ఎంత అవుతుంది? 120. సో ఈ 120కి మనం రూట్స్ అయితే సరిపోతుంది. సో 120కి మనకి ఇక్కడ ఎంత రావాలి? 23 రావాలి. సో 2 టేబుల్ 260s అవ్వదు, 3 టేబుల్ 340s అవ్వదు, నెక్స్ట్ 4 టేబుల్ 430s అవ్వదు, నెక్స్ట్ 8 15s. సో 8 15s. ఓకే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి 8 15s. సో మనకి రూట్స్ ఏమొచ్చాయి అంటే 8√3 + 15√3. సో ఇక్కడ 8√3 + 15√3 ఎంత అవుతుంది? 23√3 సరిపోయింది. అలాగే సో 8 × 15 120 ఇంటూ √3 ఇంటూ √3 3. √3 ఇంటూ √3 ఏమనుకున్నాం మనం? 3 కదా. సో √3 ఇంటూ √3 ఎంత? 3. 120 ఇంటూ 3 ఎంత? 360. సో మనకు 360 వస్తుంది, 23√3 వస్తుంది. సో మన రూట్స్ ఏమయ్యాయి అంటే 8√3 ఇదెంత? 15√3. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ ఏముందో ఆ నెంబర్ వేసుకోవాలి. 8/6√3 15/6√3 ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ 15 ఉంది, 2 ఉంది. 15 2 = 30. ఏం చెప్పాను? ఇక్కడ √3 ఉంటే పై 3 వేసుకోవాలని చెప్పాను. సో 10. ఇప్పుడు ఈ 10కి మనం రూట్స్ కట్టాలి. ఇక్కడ ఎంత రావాలి? 3 రావాలి. ఇక్కడ ఏ సింబల్ ఉంది? మైనస్ ఉంది. సో మనకు రూట్స్ ఏమవుతాయి? ఒక ప్లస్ ఒక మైనస్. ఇక్కడ ప్లస్ ఉందంటే పెద్దదానికి మైనస్ వస్తుంది అనమాట, పెద్ద వాల్యూకి మైనస్ వస్తుంది. సో ఇక్కడ 10 రావాలంటే ఇక్కడ 3 రావాలి. 2 5. సో -5 + 2 -2√3 -5√3. సో -5√3 + 2√3. ఇక్కడ బై 2 ఏ వాల్యూ ఉంది? 2 ఉంది. /2 అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. సో 2కి 2కి క్యాన్సిల్ చేస్తే ఇది √3, ఇదంతా -2.5√3. ఇదెంత అవుతుంది? 2 4 0 2 3 0 3 2 0 3 5 0. సో ఇది 2.5√3, ఇది 1.1 సారీ 1.3 సంథింగ్. సో ఈ రెండింటితో పోలిస్తే ఈ రెండే కదా ఫ్రెండ్స్ పెద్దవి. సో x > y ఇది మన ఆన్సర్.
సో మనం ప్రతి సమ్కి ఇంత పెద్ద ప్రాసెస్ అయితే చేస్తాం లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు షార్ట్ కట్లో డైరెక్ట్గా ఎలా చేయాలి, ఇది ట్రెడిషనల్ మెథడ్. ట్రెడిషనల్ కూడా కాదు. సో ఎలాబరేట్ చేసి కొంచెం టైం తీసుకొని చెప్తాను అనమాట. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చే సమ్స్ అన్ని మనం ఎంత ఫాస్ట్ చేయొచ్చు. సో డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ 45 ఉంది కదా, ఈ 45 ఇక్కడ ఏ వాల్యూ ఉందో చూసుకుంటాం, √3. సో 45/3 ఎంత వస్తుంది, 15. ఈ 15కి రూట్స్ ఏమవుతాయి, ఇక్కడ ప్లస్ ఉంది, నెక్స్ట్ టైం చెక్ చేసుకుంటాం ఏమవుతుంది, మైనస్. ఇక్కడ √3, ఇక్కడ √3. సో ఇంటూ చేస్తే, ఇంటూ గురించి చదివేయండి. సో ఇక్కడ మనకి ఎంత రావాలి, 8 రావాలి, ఇక్కడ 15 రావాలి. సో 3 5 15 కదా. సో ఇది 3√3, ఇది 5√3 సరిపోయింది తెలుసు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏంటి, మనకు రూట్స్ ఏమొచ్చాయి, -3√3 -5√3. నెక్స్ట్ రూట్స్ ఏమొచ్చాయి, 60 × 3. 60 × 3 అంటే ఎంత, 180. 60 × 3 దీన్ని ఎలా రాసుకోవచ్చు, 4 × 15. 3 4 12 × 15. సో 12 15 ఎంత, 27 సరిపోయింది కదా ఫ్రెండ్స్. సో 12 15 ఇక్కడ ఏ రూట్స్ వస్తాయి, ఇక్కడ ప్లస్ ఉంది, నెక్స్ట్ టైం ఏంటి ప్లస్. సో మైనస్. సో ఇక్కడ /3 అంతే ఫ్రెండ్స్. సో -3√3 -5√3 -4 -5. సో 3√3 అంటే మన అందరం తెలుసు, √3 వాల్యూ ఎంత, 1.732. సో 3 × 1.732 అంటే అప్రాక్సిమేట్లీ 5 అలా రావచ్చు. 5 × 1.732 అంటే 10 అలా రావచ్చు. ఇది -5, ఇది -10 -5.1 ఎంత రావచ్చు. సో కంపేర్ టు x, y ఈజ్ గ్రేటర్ దాన్, x లెస్ దాన్ y. అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం చేద్దాం, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. సో ఏం చెప్పాను, ఇక్కడ 27 ఉంది, ఇక్కడ √3 ఉంది, ఇక్కడ డైరెక్ట్గా /3 చేసేది. ఇంకెంత వస్తుంది, 27/3 అంటే 9 × 8 9 8 72. సో 72కి రూట్స్ కడతాం, ఇక్కడ ప్లస్ ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏ సింబల్ ఉందో చెక్ చేసుకోండి, ఇక్కడ ప్లస్ ఉంది, మైనస్ ఉంది. సో ప్లస్ ఓకే కదా ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఎంత రావాలి, మనకి 18 రావాలి, 9 8 72 సరిపోదు. నెక్స్ట్ 18 రావాలి, 12 6 72. సో 12√3 6√3 అంతే, చాలా ఈజీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఉంది, సో /3 9/3 ఎంత అవుతుంది, 3 అవుతుంది. 3 × 15 45, ఇక్కడ /8. సో 45కి ఇప్పుడు మనం రూట్స్ కట్టాలి. సో ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ ఉందంటే నెక్స్ట్ సింబల్ చెక్ చేసుకుందాం. సో మైనస్ ఉంది, సో ప్లస్ 45 రూట్స్ కట్టి 14 రావాలి, 5 9 45 5 9 14. సో 5√3 9√3 దట్స్ ఇట్. ఇక్కడ 5√3/15 9√3/15. సో ఇది కూడా ప్లస్. సో 4 2 4 3 3.82 అంటే 1.5√3. సో ఇదెంత అవుతుంది, 2 4 2 3 3/4 అంటే 0.75√3. 5 1 5 3 1/3 అంటే 0.333√3. 3 3 3 5 0.6√3. సో ఎలా చేసుకున్నాం, ఇదే గ్రేటర్ దాన్ కాబట్టి x గ్రేటర్ దాన్ y అంతే. నెక్స్ట్ కూడా ఏంటి, ఇక్కడ √2 ఉన్నా, √3 ఉన్నా, √5 ఉన్నా, ప్రొసీజర్ అంతా సేమ్ ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉందంటే ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది. సో మనకి రూట్స్ ఏమొస్తాయి, ప్లస్ మైనస్. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో మనకు రూట్స్ ఏమొస్తాయి, ప్లస్ మైనస్. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్కి మనం సమ్స్ చేయాల్సింది ఫ్రెండ్స్. సో ఈ టైప్ ఆఫ్ ప్లస్ మైనస్ వస్తే రిలేషన్షిప్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. మనం టైం వేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్గా మనం ఆన్సర్ అయితే పెట్టేయచ్చు. ఇలా ఒక రూట్ ప్లస్, ఒక రూట్ మైనస్, ఒక రూట్ ప్లస్, ఒక రూట్ మైనస్ వస్తే ఇది ఒక ట్రిక్ అనమాట. సో దీని గురించి ఇంకా మీరు ఎలాబరేట్గా నేర్చుకోవాలనుకుంటే నా పాత వీడియో పార్ట్ 1 చూడండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. అందులో ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే సేమ్ ఇక్కడ 45 ఉంది ఫ్రెండ్స్. 45 ఉంది, ఇక్కడ √3 ఉంది. సో ఏం చెప్పాను, 45/3 ఎంత, 15. సో 15 × 6 ఎంత, 90. సో 90కి రూట్స్ కడతాం. సో ఇక్కడ ప్లస్ ఉంది అంటే
అటుపక్క కూడా ప్లస్ ఉంది కదా ఫ్రెండ్స్. సో ఆపోజిట్ సైన్ తీసుకుంటాం, మైనస్ మైనస్. సో మనకి ఎంత రావాలి, 90 రావాలి. సో 10√3 9√3, 10 into 9 90, √3 into √3 3. సో 90 into 3 270, 45 into 6 270, సరిపోయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ 18/3 అంటే అంత 6 అంటే 2 3 -2 -3 -2√3 -6√3 -3√3. సో ఒకటి -2√3 -3√3. సో కంపేర్ టు 10 9, సో 2√3 3√3 ఆర్ గ్రేటర్ దాన్, ఎందుకంటే తక్కువ వాల్యూస్ కదా. సో x less than y greater than x. సో ఈ టైప్ ఆఫ్ సమ్స్ వస్తాయి, ఇవి కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే 1 minute. సో ఇక్కడ ఏమంటున్నారంటే x = 208 - 14 square 196 -3 square 9. 208 నుంచి 196 ఇస్తే ఇక్కడికి 4 8 12. సో 12 - 9 3. సో x = ఎంత అవుతుందంటే 3. సో ఇది కన్ఫర్మ్. నెక్స్ట్ y = 8³ 512 -21 into 21/3 3 7 21. సో -360. సో 512 - 3. సో మనం ఏం చెప్పొచ్చు, y greater than x. x less than y. చాలా ఫాస్ట్గా అయిపోయింది కదా. నెక్స్ట్ సమ్ ఇక్కడ చూడండి ఎలా ఇచ్చారంటే √144 అంటే ఎంత 12x. 12x + 86 √7396 అంటే 86 = 194. సో 12x = 86 అటుపక్క వెళ్ళిపోతుంది. 194 - 86. సో 14లో 6 ఇస్తే 8 0 108. సో x = ఏమవుతుంది 108/12. సో ఎంత 9. సో x వాల్యూ మనం కనుక్కున్నాం, 9 వచ్చింది. నెక్స్ట్ y 23 y² - 545 = 13² తెలుసు 169. సో ఇది 13, ఇక్కడ 2 zeros ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది 0. సో 130. సో ఇక్కడ ఏముంది మైనస్ ఉంది, మైనస్ అటుపక్క వెళ్ళిపోతే ప్లస్ అయిపోతుంది. 23 y² = 5 9 695. సో y² = 695/23. 23 2 56. సో 56 అంటే ఇక్కడ 3 135. 23 5 135. సో y² = 25. y = +or -5. సో x = +9, y = +5, y = -5. సో +5 కంటే 9